30 డబుల్ బెడ్రూమ్లు. ఎడపల్లి మండలంలోని ధర్మవరం గ్రామం. ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు దాదాపు గత 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వేస్ట్గా ఉన్నాయి కాబట్టి మాకు ఈ ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఇవ్వకుండా ఈ షకీల్ గారు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చాలా మోసం చేసింది. కావున ఇప్పుడు మేము పెద్దలు పొదులు సుదర్శన్ రెడ్డి గారికి మేము విన్నవించడం జరిగింది. ఏంటంటే సార్ ఇండ్లు లేవు కాబట్టి కూలిపోతున్నాయి, ఎవరైనా నష్టపోతే ఆస్తిపరంగా కానీ ప్రాణపరంగా కానీ నష్టపోతే ఇబ్బంది అవుతుందని సార్కు విన్నవించడం జరిగింది. సారు మేము పోయినప్పుడు తమరు చెప్పింది ఏంటంటే 100% మీ ఊర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు 30 మంది ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వారి ద్వారా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ ద్వారా కానీ అందరికీ వెరిఫికేషన్ చేసి ఈ ఊర్లో దాదాపు 59 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 59 మందిలో 30 మందికి మాత్రం వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే వెరిఫికేషన్ చేసి ఇచ్చడం జరిగిందో 30 మందికి వాళ్ళు మాత్రం ఈరోజు నేటి తేదీనగా 28 తారీఖు నాడు 8వ నెల ఆగస్టు ఈరోజు ప్రతి ఒక్కరూ గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. కావున మేము ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మాది గ్రామం ధర్మారం, మండలం ఎడపల్లి. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మా ఊర్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇళ్ళ స్థలాలు ఎవరికి లేవు. పేదవారు చాలానే ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మా విలేజ్ కూడా చాలా చిన్నగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు 8 నెలలు అవుతుంది కానీ సార్ రేవంత్ రెడ్డి సార్ మరియు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. అండ్ లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చారు. ఇంత తొందరగా ఇళ్ళని ఇచ్చినందుకు సార్కి రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు.